ఖమ్మం జిల్లా ప్రజలకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని పాపడపల్లి బీఆర్ఎస్ పార్టీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉందన్నారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మా సర్పంచ్ అభ్యర్థి లక్ష్మిని అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు. నా పేరు కొండపర్తి లక్ష్మి. బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. నన్ను భారీ మెజార్టీతో చేయడానికి పింఛన్ రాని వాళ్ళకి పింఛన్ ఇప్పిస్తాను. ముఖ్యంగా ఇంటింటి ప్రచారంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమం, గత ప్రభుత్వంలో మరి గ్రామ పంచాయతీని తీర్చిదిద్ది పల్లె ప్రకృతి వనాలు, అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలో వైకుంఠ ధామాలు, అదేవిధంగా ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్లు వేసి మరి కోవాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి ఎన్నో ఏళ్లుగా మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏళ్లు కూడా పాలించినటువంటి గ్రామం. అయినప్పటికీ ఆ రోడ్డున తట్టడి మట్టిపోయినటువంటి నాయకులు మరి ఈ రోజు ఆ రోడ్డుని కోవాడ అజయ్ కుమార్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలో, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా ఉన్న టైంలో మరి ఆ రోడ్డుని నాకు తెలిసి ఈ రఘునాథపాలెం మండలంలోనే ఏ గ్రామంలో కూడా అంత హెవీగా అంత నాణ్యతతోటి కూడినటువంటి రోడ్డుని ఎక్కడ చూడలేదు. బ్రహ్మాండమైనటువంటి రోడ్డు వేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో మరి ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎక్కువ కూడా ఈ మన